సార్ మరి ఈ నిర్వహణ ఏదైతే ఉందో నార్మల్ పాఠశాలకి, సైనిక్ పాఠశాలకి చాలా డిఫరెంట్ అనేది కూడా ఉంటుంది. అండ్ మీరొచ్చేటప్పటికి డాక్టర్. సో మీరు కంప్లీట్‌గా దీన్ని పర్సనల్‌గా తీసుకొని మరి ముందుకు డ్రైవ్ చేస్తున్నారు కదా! ఎలా అనిపిస్తుంది సార్ ఈ ఒక సంవత్సరం ప్రయాణం అనేది? ఇందాక చెప్పాను నేతాజీ. హ్మ్. నేతాజీ స్ఫూర్తి. హ్మ్. ఎందుకంటే ఆయన దేశానికి చేసిన సేవలు నేటి తరం గుర్తు చేసుకోవడానికి నేతాజీ. యాహ్! అలాగే దాత ఆయన ఇందాక సిబిఆర్ ప్రసాద్ అని చెప్పాను. ఆయన బొమ్మ దీంట్లో ఉంది. దీంట్లో చూపిస్తాను. ఈ యొక్క ఎందుకంటే ఈయన ఈ భూమి ఈ భవనాలు లేకపోతే ఈ స్కూలే లేదు. ఓకే. ఈ రోజున ఒక 1000 రూపాయలు దానం ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచిస్తారు, 100 సార్లు తిప్పుకుంటారు 1000 రూపాయలు ఇవ్వటానికి. తృణప్రాయంగా ఆయన ఆలోచించి దేశం కోసం, ధర్మం కోసం, నీతి కోసం, న్యాయం కోసం ఇలాంటి పౌరులను తయారు చేయాలంటే నేతాజీ సైనిక్ స్కూల్ లాంటివి కావాలని కోరుకున్నాడు. ఈ సైనిక్ స్కూళ్ళు మామూలు స్కూళ్ళలా కాదు. నేను తెలుగు రాష్ట్రాల్లో అనేకమైన మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, పారామెడికల్ కాలేజీలు, ఫిజియోథెరపీ కాలేజీలు దాదాపు 300 పైగా పెట్టించాను. కానీ నాకు ఆ పెట్టించడంలో ఏది తృప్తి లేదు. ఓకే. ఎందుకంటే అనుమతి ఇచ్చే ప్రక్రియ లోపభూయిష్టము, తర్వాత నిర్వహణ జరిగేటప్పుడు వాటి ప్రమాణాలు ఎలా ఉన్నాయి, ఏం జరుగుతుందని చూసే నాదుడు లేడు. నామకే వాస్తే తనిఖీలు. కానీ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే సైనిక్ స్కూల్ ప్రతి నెల దీనికి ఒక మెంటార్ స్కూల్ని ఇచ్చారు. కోరుకొండ సైనిక్ స్కూల్ పర్యవేక్షణలో ఈ స్కూలు అంటే అది తల్లి ఇది పిల్ల. ఓకే. తల్లి పిల్లని ఎలా చూసుకుంటుందో వాళ్ళు అలా చూసుకుంటారు చక్కగా. ప్రతి నెల ఏం జరుగుతుంది, తల్లిదండ్రులు, పేరెంట్స్, విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ ఫారాలు తీసుకోవటం. తర్వాత 3 నెలలకు ఒకసారి తనిఖీకి వస్తారు. కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ వచ్చి అణువణువు పరిశీలించి అక్కడ పెట్టే భోజనం చేసి అన్నీ తనిఖీ చేసి ఇటువంటి నిర్వహణ చేసే ఏకైక సంస్థ భారతదేశంలో ఈ సైనిక్ స్కూల్ సొసైటీ. ఓకే. ఇంకా ఏ విద్యా సంస్థల మీద కూడా ఎటువంటి నియంత్రణ, ఎటువంటి పర్యవేక్షణ లేదు. ఒక్కసారి అనుమతిస్తే రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్ల దాకా 10 ఏళ్ల దాకా చూసేవాళ్ళు లేడు. ఏవో ఇస్తారు, ఫారాలు ఇస్తారు. అట్లాగే సిబ్బంది ఎంతమంది ఉన్నారని కూడా వాళ్ళతో మాట్లాడతారు. టీచర్లతో మాట్లాడతారు, పిల్లలతో మాట్లాడతారు, తల్లిదండ్రులతో మాట్లాడతారు. ఇటువంటి స్కూల్ నేర్చుకోలేదు. ఇక ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు కేవలం మార్కులు, ర్యాంకులు తప్ప నుంచి ఏమీ లేదు. అసలు ఆట పాట అనేది లేదు. ఇక్కడ ఉదయం 5:30కి పిల్లల్ని లేపి తర్వాత వాళ్ళకి ఫిజికల్ ట్రైనింగ్, ట్రాక్లో పరిగెత్తించడం, మిలిటరీ వాళ్ళు ఎలా అయితే రూట్ మార్చిలు చేస్తారో అలా చేయటం. అయిన తర్వాత అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీలో ఒకరోజు శుక్రవారం నాడు హిందీలోనే మాట్లాడాలి. అసెంబ్లీ కూడా అసెంబ్లీలో దేశభక్తి గురించి. అక్కడేదో ఇక్కడ ఇంకోటి ఏంటంటే అన్ని టీచర్లు చేయటం కాదు, పిల్లలతో చేయిస్తారు. తర్వాత సాయంత్రం 4 నుంచి 6 వరకు ఆటలు తప్పనిసరి. ఆ తర్వాత కూర్చోబెట్టి చదివించటం. ఓకే. ఎవరో BA BCom వాళ్ళు చదివించడం కాదు, టీచర్లందరూ అక్కడే నివాసం ఉంటారు. వాళ్ళుండి సబ్జెక్ట్ టీచర్లు అక్కడ బోధిస్తారు. ఎవరైనా కాస్త వెనకబడి ఉంటే వాళ్ళకి బోధన చేస్తారు. స్టడీ అవర్స్ అక్కడ ఉంటాయి. మళ్ళీ గంట కొడితే పడుకుంటారు. ఈ విధంగా క్రమశిక్షణ. ఏదైనా కూడా లైనే, గుంపులు ఉండరు. ప్రతిదీ ఎక్కడ చేసినా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా లైన్లోనే నిలబడతాడు. తర్వాత స్పూన్తో ఎంతో చూడముచ్చటగా ఉంటుందంటే నేను కూడా వాళ్ళు పోర్కు స్పూన్తో పిల్లలు తింటుంటారు, నేనైతే చేత్తో తినాల్సిన పరిస్థితి ఉంటుంది. చక్కగా 5వ తరగతి పిల్లలు చూడముచ్చటగా ఉంటుంది. ఇక ఇక్కడ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. గుర్రపు స్వారీ. తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మ ఎంత ఆనందిస్తారంటే అబ్బా మా మనవడు, మా అబ్బాయి గుర్రం ఎక్కి గుర్రం స్వారీ చేస్తున్నాడని. అదొక కళ. అలాగే రైఫిల్ షూటింగు, గుర్రపు స్వారీ తప్పనిసరి. దీంతోపాటు మామూలుగా మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ల్యాబొరేటరీలు చూస్తుంటాం. అవి కాకుండా ప్రత్యేకంగా సైనిక్ స్కూల్ సొసైటీ వాళ్ళు చెప్పని కూడా మేము పెట్టడం జరిగింది. ఇవాళ ఏంటి అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబొరేటరీ, రోబోటిక్ ల్యాబొరేటరీ. ఒకటి పెట్టేసి 100 మందిని చుట్టూ కాకుండా 10 సెట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 10 మంది ఒకేసారి చేసుకునే వ్యవస్థ, రోబోటిక్ ల్యాబ్స్. అలాగే
మనం గ్రహణాల గురించి మాట్లాడతాం. ఊరికేదో గ్రహణం అంటాం తప్పనించి ఆస్ట్రానమీ ల్యాబ్ పెట్టాం. దాంతో సూర్యగ్రహణం చూడొచ్చు, చంద్రగ్రహణం చూడొచ్చు, రోజు రాత్రిపూట నక్షత్రాలు చంద్రుడిని కూడా చూపించవచ్చు, వాళ్ళకి సూర్యుడిని చూపించవచ్చు. అంటే ఏదో చార్ట్లకు పరిమితం కాకుండా ఇవన్నీ కూడా టెలిస్కోపులన్నీ కూడా చేసి ఆస్ట్రానమీ ల్యాబ్ పెట్టడం జరిగింది. మ్యాథమెటిక్స్ ల్యాబొరేటరీ, అట్లాగే కంప్యూటర్ ల్యాబొరేటరీలో ఏదో మామూలుగా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళని ఏదో పెడుతుంటారు కంప్యూటర్ టీచర్ అని. మేము ఎంటెక్ వాడిని, జేఎన్టీయు హైదరాబాద్లో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన ఆయన కంప్యూటర్ టీచర్గా పెట్టడం జరిగింది. అంటే ఫ్యాకల్టీ అంటే 5వ తరగతిలోనే కంప్యూటర్లో ప్రావీణ్యం వచ్చే విధంగా. ఇంకా మిగతా ల్యాబొరేటరీలు, మ్యాథమెటిక్స్ ల్యాబొరేటరీ ఎలా ఉంది, లాంగ్వేజ్ ల్యాబొరేటరీలో ఇంగ్లీషు, తెలుగు, హిందీ 3 నేర్చుకునే అవకాశం ఉంది. దాంట్లో ప్రోగ్రామ్ ఉంటుంది, సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. అట్లాగే లైబ్రరీ ఉంది, డిజిటల్ లైబ్రరీ. ఈ విధంగా ఎక్కడా ఎవరి దగ్గర లేని వసతులను ఇక్కడ కల్పించి ఒక ప్రత్యేకత చాటుకోవాలని విధం. ఇంకా తల్లిదండ్రులు అడుగుతుంటారు, మాకు ఒక్కగానొక్క కొడుకయ్యా, మిలిటరీ పంపిస్తే ఎట్టా ఏమైపోతాడు అని భయపడుతున్నారు. సైనిక్ స్కూల్లో చేరినంత మాత్రాన మిలిటరీ గ్యారంటీగా వెళ్ళాలని ఎక్కడ ఏ బాండ్ ఉండదు, రాయించుకోరు. మీ అబ్బాయి డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఐఏఎస్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, ఆడిటర్ అవ్వచ్చు, కంపెనీ సెక్రటరీ అవ్వచ్చు. ఇక్కడ ప్రధానంగా పిల్లల్ని 10వ తరగతి వరకు అన్నీ నేర్పిస్తాం. ఇప్పుడు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. వాళ్ళు 6వ తరగతి నుంచే డాక్టర్ అవ్వడానికి కావాల్సిన నీటు, ఇంజనీర్ అవ్వడానికి కావాల్సిన జేఈ, సివిల్ సర్వీస్కి కావాల్సిన కొంత ఓరియంటేషన్ ఇస్తారు, కొంత అవగాహన కల్పిస్తారు. అట్లాగే వీళ్ళకి మిలిటరీతో పాటు వాటిని గురించి కూడా అవగాహన కల్పించి 10వ తరగతికి వచ్చిన తర్వాత పిల్లవాడిని తల్లిదండ్రులు మామూలుగా ఇంటర్మీడియట్ అయితే బైపీసీ ఎంపీసీ విడిపోతారు. అవును. ఇక్కడేమో 11, 12 ఇంటర్మీడియట్ కాదు, 11th క్లాసు 12th క్లాసు అంటే వాళ్ళకి ఛాయిస్ ఉంది. అయినా కూడా తల్లిదండ్రులు పిల్లలతో కూర్చుని మీ అబ్బాయి మిలిటరీనా, ఇంజనీరా, డాక్టరా, లేదు ఐఏఎస్కి వెళ్తాడా అని ఆ కోణంలో వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఈ కార్పొరేట్ కళాశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ఆటపాట, క్రమశిక్షణ, విలువలు కలిగిన విద్యతో పాటు చదువులో కూడా రాణించి ర్యాంకులు కూడా వచ్చే విధంగా వాళ్ళు వారాంత పరీక్షలు చేస్తారు. మంచి సిస్టమ్. అంటే అక్కడి నుంచే విడిపోవడం అనేది ఉంటుంది. అక్కడ విడిపోతారు. అంటే 10th వరకు మాత్రం యాజ్ ఇట్ ఈస్గా అన్నీ చెప్తాం. 10th తర్వాత దాని మీద దృష్టి సారిస్తాం. ప్రత్యేకంగా స్కూల్లో లేని టీచర్లతో కూడా ఆన్లైన్, ఆఫ్లైన్ టీచింగ్ ఇచ్చి కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా వీళ్ళని కూడా తయారు చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎన్సీసీ తప్పనిసరి, స్పోర్ట్స్ తప్పనిసరి. ఇక స్పోర్ట్స్కి వచ్చేసరికి ఏ స్కూల్లో వినని పేర్లతో ఉండే ఆటలు మేము ప్రారంభించాం. తైక్వాండో అని ఉంది. ఆ గేమ్ ఎవరికి తెలియదు. దాంట్లో రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో మెడల్స్ రావడం చాలా సులభం. మా సర్టిఫికేట్ వస్తే రిజర్వేషన్. ఐఐటి చెన్నైలో 6 సీట్లు క్రీడాకారులకు కేటాయించారు. అట్లాగే స్పోర్ట్స్ కోటా ఉంది కనుక తైక్వాండో అనేది ఒక ఆర్చరీ, విలువిద్య అనేది ఎవరు ఎక్కడ ఏ స్కూల్లో పెట్టరు. దీంతోపాటు రైఫిల్ షూటింగ్, ఆర్చరీ, తైక్వాండో ఇలాంటి ఆటలు ఆడితే చాలా సులభంగా వాళ్ళు జాతీయ స్థాయిలో మెడల్స్ కూడా పొందే అవకాశం ఉంది. ఓకే. తర్వాత మామూలుగా మనకుండే డ్రిల్ మాస్టర్లే కాకుండా ప్రతి ఆటకి ప్రత్యేకంగా స్పోర్ట్స్ అథారిటీ వారు సర్టిఫై చేసిన కోచ్లను ఒక్కొక్క ఆటకు పెట్టి ఒక్కొక్క విద్యార్థిని 2-3 ఆటల్లో ప్రావీణ్యం వచ్చేలా వాళ్ళని శిక్షణ ఇవ్వటం. అలాగే ఆడపిల్లలకు కూడా అవకాశం ఉంది. వాళ్ళకి కూచిపూడి, భరతనాట్యం శిక్షణ ఇవ్వటం. ఓకే. మగపిల్లలు కూడా ఎవరైనా భరతనాట్యం నేర్చుకుంటే వాళ్ళు సినిమా యాక్టర్లు అవుతారు. సినిమాలో రాణించాలంటే ఇదే కాదు, డ్యాన్సులుగా వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి వీళ్ళందరూ వాళ్ళు డ్యాన్సులో ఉండబట్టేగా వాళ్ళు రాణించేది. కనుక డ్యాన్స్ నేర్చుకుంటే మగపిల్లలకి యాక్టర్ కూడా అవ్వచ్చు. వాళ్ళు అటువంటి అవకాశం కల్పిస్తున్నాం. ఆడపిల్లలకే కాదు మగపిల్లలకు కూడా డ్యాన్స్ నేర్పించడం. అలాగే మ్యూజిక్, ఆర్టు, క్రాఫ్ట్ ఇవన్నీ కంపల్సరీ. అట్లాగే బ్యాండ్ వాయించే వాళ్ళు, వాయిద్యాలు, మ్యూజిక్ అవన్నీ కూడా నేర్పించడం. అలాగే ఎవరైనా అతిథి స్కూల్కి వస్తే పిల్లలే బ్యాండ్తో వాళ్ళు ఆహ్వానించడం. ఆగస్టు 15కి, జనవరి 26 రిపబ్లిక్ డేకి పోలీసు, మిలిటరీ వాళ్ళు ఏ విధంగా అయితే నిర్వహణ చేస్తారో సైనిక్ స్కూల్లో కూడా అదే వాతావరణం ఉంటుంది. చక్కగా పిల్లలు బ్యాండు,
ఇవన్నీ వాయిద్యాలు, రకరకాల వాయిద్యాలతో చేయించడం. అంటే వీళ్ళని బహుముఖ ప్రజ్ఞాశాలులుగా తీర్చిదిద్దడం. ఓకే. ఇది లక్ష్యంగా. ఇంకోటి ఏంటంటే ఇటువంటివన్నీ కూడా ఎక్కడ ఏ స్కూల్లో మనం చూడం. కానీ మీరు చెప్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే కార్పొరేట్ స్కూల్స్లలో ఎలా అయితే ఉంటుందో అంతకు మించింది ఇక్కడైతే దొరికేలా ఉంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ అని సంవత్సరానికి 6-7 లక్షలు, ఐబీ అని సంవత్సరానికి 10 లక్షలు వసూలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర లేని వసతులు. తర్వాత టీచర్లు కూడా ఏదో 10,000, 15,000, 20,000 టీచర్లు కాదు. ఇంటర్నేషనల్ స్కూళ్ళలో, కార్పొరేట్ స్కూళ్ళలో మంచి ప్రతిభ కలిగిన టీచర్లను ఎంపిక చేయటం అనేది ఒక విశేషం. ఫ్యాకల్టీ పరంగా సార్, ఫ్యాకల్టీ పరంగా టాప్ కంట్రీలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంపిక చేశాం. హిందీ, వారణాసిలో హిందీ, అక్కడ చక్కగా ఉత్తరప్రదేశ్ హిందీ అంటే స్వచ్ఛమైన హిందీ. వారణాసి ఆయన తీసుకొచ్చి హిందీకి టీచర్గా నియమించడం. జీతాలు బాగానే ఇవ్వాలి, ఇవ్వకపోతే మనకు ఆ నాణ్యమైన ప్రమాణాలు లభించడం కష్టం. కనుక ఒక పక్క ఆట పాట క్రీడలు వీటిల్లో రాణిస్తూనే మరి కోటి విద్యలు కూటి కొరకే అన్నారు కదా. మిలిటరీ ఆఫీసర్ అన్న అవ్వాలి, ఇంజనీర్ అన్న అవ్వాలి, డాక్టర్. ఇంజనీర్ అవటం అంటే ఐఐటి చెన్నై మా టార్గెట్. డాక్టర్ అంటే ఏదో ప్రైవేట్ మెడికల్ కాలేజీను గవర్నమెంట్ కాదు. ఎయిమ్స్ మంగళగిరిలోనో, ఎయిమ్స్ బీబీ నగర్లో, ఎయిమ్స్ ఢిల్లీలో సీట్ వచ్చే విధంగా స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్ ఉంటుంది, ఎన్సీసీ సర్టిఫికెట్ ఉంటుంది. ఇప్పుడు స్కూల్లో చేరగానే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, జూనియర్ రెడ్ క్రాస్, నేషనల్ గ్రీన్ కార్ప్స్. నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఏంటంటే మనం సహజ సంపద, సహజ వనరులు ఎలా కాపాడాలి అనే అంశాన్ని, స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు కూడా వాళ్ళకి అందే విధంగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా చేర్చటం.